కేవలం 6,000 పెట్టుబడితోటి 48,000 సంపాదన వస్తుంది మామ. ఫస్ట్ ఏంటంటే మామ, నువ్వు ఏం చేస్తావు అంటే 80 ప్యూర్ నాటుకోడి పిల్లలు తీసుకో. 70 రూపాయల్లో ఒక పిల్ల పడుతుంది నీకు. 5,600 పిల్లలకు అయిపోతుంది. దీనికన్నా పిల్లలకు తక్కువ ఖర్చులో కూడా తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు అంటే, నువ్వు ఒక ఇంక్యుబేటర్ తీసుకో, 2,000లో పడుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా, ఆ లింక్ పైన ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు. 1,800 2,000లో మరాజుగా మంచి మాన్యువల్ ఇంక్యుబేటర్ ఉంటుంది. ఈజీగా నడుపుకోగలుగుతాను. దాంట్లో గుడ్లు వేసేసి రోజు పొద్దుగాల దింపితే చాలు. ఒక టైం పొద్దుగాల 5 నిమిషాలు పొద్దుమికి దింపినావు అంటే సరిపోతుంది. 2,000లో ఇంక్యుబేటర్ వచ్చేస్తుంది మామ. ఇక నీకు అది మస్తు 2-3 సంవత్సరాలు మంచిగా పడి ఉంటుంది నీ దగ్గర. ఇక దాని తర్వాత 100 గుడ్లు తీసుకో, ప్యూర్ నాటుకోడి గుడ్లు. 20 రూపాయల్లో ఒక్కటి దొరుకుతుంది మామ. 20 రూపాయలు 100 గుడ్లు ఏంటి 20 రూపాయలు అంటే 2,000 పిల్లలకి అయిపోతాయి, 2,000 ఏమో ఇంక్యుబేటర్కి అయిపోతుంది. మొత్తం 4,000 అయిపోయాయి. 1,800లో ఒక స్టార్టర్ ఫీడ్ బ్యాగ్ ఉంటుంది. నువ్వు 2,000 పెట్టి తీసుకున్నావు కూడా నీకు స్టార్టర్ బ్యాగ్ ఫీడ్ ఒకటి వచ్చేస్తుంది. నీకు పిల్లలకి ఇంక్యుబేటర్కి 4,000, స్టార్టర్ బ్యాగ్కి 2,000, ఎన్ని 6,000 అయిపోయా మామ. ఇక నువ్వు కూలి పోవాలి మామ. అది పిల్లలు నువ్వు 100 గుడ్లు తెచ్చుకుంటావు. 100 గుడ్లు తెచ్చుకొని 5 నిమిషాలు పొద్దుగాల గుడ్లను దింపుతావు, 5 నిమిషాలు పొద్దుమికి గుడ్లను దింపుతావు. 5 నిమిషాలే పనే ఉంటుంది. దాని తర్వాత నువ్వు 9 to 5 లేదంటే 9 to 6 ప్రైవేట్ జాబ్ అన్నా చూసుకోవాలి, లేదంటే కూలి అన్నా పోవాలి. ఇంట్లో కూర్చొని నేను బిజినెస్ చేస్తా అంటే కాదు మామ. ఇకను ఆ కూలిపోయిన పైసలతో ఏం చేయాలంటే మెల్లమెల్ల కొన్ని నెలకు 2,000 ఒక బ్యాగ్ తెచ్చుకో. స్టార్టర్ ఫీడ్ బ్యాగ్, గ్రోవర్ ఫీడ్ బ్యాగ్, లేదంటే సజ్జలు మక్కలు జొన్నలు మీ చెనకడ ఏమన్నా ఉంటే అవి తీసుకొని గిన్నె పట్టించుకొని వేసుకోవచ్చు మామ. అది ఇక నువ్వు ఇక కూలి పోకుండా నేను ఖాళీ 80 పిల్లలను చూసుకుంటూ ఉంటా అంటే కుదరదు మామ. బిజినెస్ మ్యాన్ కాలేరు. అట్లా గ్రౌండ్ వర్క్ చేయాలి ఖచ్చితంగా. ఇక ఏంది 100 గుడ్లు తీసుకుంటావు, ఇంక్యుబేటర్లో వేసిన తర్వాత 21 రోజుకి నీ దగ్గర ఏంటంటే 80 పిల్లలు వెళ్తాయి. 20 గుడ్లు ఖరాబ్ అయిపోయినా కూడా 80 పిల్లలు. ఇంకీడ ఏంటంటే నీ దగ్గర 24 hours కరెంట్ మంచిగా ఉండాలి, లేదంటే ఒక బ్యాటరీ ఇన్వర్టర్ కలెక్షన్ పెట్టుకో. ఇది ఎన్ని పిల్లలు వెళ్ళే 80 పిల్లలు వెళ్ళే మామ. ఇప్పుడు నీ దగ్గర 21 రోజుకి ఇంక్యుబేటర్లో గుడ్లు వేసినావు అంటే 21 రోజుకి 80 పిల్లలు వెళ్ళాయి. ఈ 80 పిల్లలను ఏం చేస్తావు అంటే నువ్వు 6 నెలల దాకా పెంచుతావు. 6 నెలల దాకా పెంచినావు అనుకో, దీంట్లో నుంచి 15 చచ్చిపోయినా కూడా 65 బర్డ్స్ అయిపోతాయి మామ. ఒక్క బర్డ్ 1.5 kg అవుతుంది. ప్యూర్ డేస్ అంటున్నా. అది సొనాలి, గిరిరాజా, వనరాజా 3 కిలోలు 4 కిలోలు పెంచేది కాదు. అవి ఎట్లుంటాయంటే కిలోనికి 200, 150, 200 పోయిందంటే మస్తాయి. ఇది మన ప్యూర్ డేస్ ఎట్లా ఉంటుంది అంటే నీకు 500 కళ్ళు మూసుకొని పోతుంది. 500, 600, 700. కొన్ని ఊర్లలో కానీ ఇప్పుడు ఎట్లా అంటే సిటీలలో మంచి రేటు పోతుంది మామ. 700 దాకా కూడా కిలో పోతుంది. ఊర్లలో ఎట్లా ఉంటాయంటే 400, 450 కూడా అమ్మొచ్చు. కానీ నువ్వు ఏం చేయాలంటే జర మంచి మార్కెట్ ఉన్న జాగాలో అమ్ము. ఏడు అమ్ముకోవాలి మళ్ళీ ఇవి అంటే నీ సిటీలో మంచిగా చికెన్ సెంటర్ల కాడ వెళ్ళట్రేపు ప్రతి చికెన్ సెంటర్ కాడ మస్తు చికెన్ సెంటర్ల కాడ ముంగల జాలీల నాటుకోళ్ళు పెట్టుకొని కటింగ్ చేసి అమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయి ఒక 4 షాపులు తిరిగి అన్న మా దగ్గర ఈ కోళ్ళు ఉన్నాయి ప్యూర్ నాటు ఇగో అని వీడియో చూపించినావు అనుకో. ఏ చూపిస్తే ఆయన ఒక్కడు కాకుంటే ఇద్దరు నువ్వు 10 షాపులు అడిగినావు అనుకో, 2-3 షాపులలో అన్న తీసుకురా అన్న తీసుకుంటా అంటారు. ఇప్పుడు మంది 600 వేస్తున్నారు అంటే నువ్వు 500లోనే ఎందుకు తీసుకోండి నీ దగ్గర తీసుకుంటాడు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వాళ్ళది కూడా వాళ్ళు ఏం చేస్తారంటే 600కి తీసుకున్నారు అనుకో, 700, 750కి అట్లా కటింగ్ చేసి వాళ్ళు అమ్ముకుంటారు. లేదంటే 500కి నీ దగ్గర తీసుకున్నా కూడా వాళ్ళు 600, 650కి అమ్ముతారు. అది లొక్సాన్ లేదు. నువ్వు బెనిఫిట్, వాళ్ళు కూడా బెనిఫిట్. అట్లనే వాళ్ళ దగ్గర అమ్ము. చాలామంది ఇప్పుడు హెటర్స్ అదే ఉంటుంది పాయింట్, ఏడు అమ్ముకోవాలి అని. వాళ్ళు కూర్చున్న జాగాలో వచ్చి నా దగ్గర తీసుకోపోవాలి అని ఉంటుంది హెటర్లో. అట్లా ఎవరు తీసుకోపోరు మామ. మనం కష్టపడాలి. ఇప్పుడు నేనే చూడు ఎగ్జాంపుల్, ఇన్ని సంవత్సరాల నుంచి వీడియోలు పెట్టి మనుషులకు నేర్పుతున్నా కాబట్టి నా దగ్గర మార్కెట్ అయ్యింది. ఇన్ని సంవత్సరాల కష్టమే నాది ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాను. నువ్వేం చేస్తావు? కష్టపడకుండా ఒక దగ్గర కూర్చొని నా బర్డ్స్ పోవాలి అంటే పోతాయి. అదేమన్నా జాదు మామ ఓ భీమ్ బుష్ అనగానే అన్ని కోళ్ళు అమ్ముడు పోనీకే కాదు మామ. కాళ్ళు చేతులు కొట్టి ఏం చేయాలి? వెతకాలి మార్కెట్ ఏడున్నది, ఎట్లా అమ్ముతాం, ఏం లేదు, దిమాగ్ యూజ్ చేయాలి. కూర్చున్న జాగాల ఏది అమ్మనీకే పోదు. ఈ హెటర్స్ తోటి ఇదే వస్తుంది పరిశాని. ఇక ఏంది మనకు 80 పిల్లలు మామ. పెద్దగా చేసుకుంటే 15 చచ్చిపోయి 65 మిగులుతాయి. ఒక్క బడు 1.5 kg అంటే టోటల్ ఎన్ని కేజీలు అవుతుంది? 97.5 kg అవుతుంది. ఇంటూ 500 1 కిలో 500 వేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 48,750 రూపాయలు. 750 రూపాయలు తీసేయి నీకు నీ దోస్తుకు బిర్యానీ అనుకో. ఇక మనకు ఎన్ని మిగిలే? 48,000 మిగిలే మామ. 48,000
నువ్వు ఎగ్జాంపుల్ అనుకో ఒక 18,000 ఖర్చు తీసేయి, 18,000 ఖర్చు తీసేసినా కూడా నీకు ఎన్ని మిగిలే మామ? 30,000 మిగిలేగా మామ. 18,000 కాకుండా కూడా 28,000 ఖర్చు తీసేయి, 20,000 అన్న మిగులుతాయిగా మామ. ఎక్కడ తిరిగి మిగులుతాయి నీకు. ఇక్కడ ఏంటంటే నువ్వు ఏం చేయాలి ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే 80 పిల్లలను 6 నెలల దాకా పెంచితే 65 బతికించగలగాలి. ఆ బతికించగలగాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఒక 20 పిల్లలు 30 పిల్లలు ఎవరి దగ్గర నాకు కొనుక్కొచ్చుకొని ప్యూర్ డేసి కొనుక్కొచ్చుకొని, లేదంటే నేను చెప్పినట్టు ఇంక్యుబేటర్లే తీసుకొని ఒక దాంట్లో 30 గుడ్లు తెచ్చుకొని దాంట్లో నుంచి 20, 25, 24 పిల్లలు తీసుకొని అవిటిని 6 నెలల దాకా పెంచాలి. పెంచితే నీకు అర్థమవుతుంది. నా వీడియోలు చూసుకుంటా అవిటిని 6 నెలల దాకా పెంచినావు అనుకో, అప్పుడు నీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్టడీ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? నా ఛానల్ చూసి నువ్వు నేర్చుకునేటప్పుడు అది స్టడీ నాలెడ్జ్ అవుతుంది. నా ఛానల్ చూసి నా ఛానల్లో వీడియోలు చూసి నీకు నేను ఏం తినిపిస్తున్నా, ఏం తాపుతున్నా, కోడి పిల్లలకి ఎట్లా పెంచుతున్నా, రోగాలు వస్తే ఎట్లా తగ్గిస్తున్నా, అది చూసి నువ్వు నేర్చుకుంటున్నావు అంటే నీకు అది స్టడీ నాలెడ్జ్. నేర్చుకొని నీ పిల్లలకు, నీ కోడి పిల్లలకు అప్లై చేస్తున్నావు అంటే నువ్వు కోడి పిల్లలకు 6 నెలల దాకా పెంచినావు అంటే నీకు అది ప్రాక్టికల్ నాలెడ్జ్. స్టడీ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్. నీకు 20 పిల్లలు తీసుకొని పెద్దగా చేస్తాను ఒకసారి చేసినప్పుడు ఏమవుతుంది? 20 పిల్లల్లో నువ్వు సపోజ్ ఎగ్జాంపుల్ అనుకో 10 పిల్లలే బతికినాయి. అప్పుడు మళ్ళోసారి ఆ 10 బర్డ్స్ని అమ్మేసి మళ్ళీ 20 పిల్లలు తెచ్చుకొని మళ్ళోసారి ట్రై చేయి. అప్పుడు 14-15 పిల్లలు బతికినాయి అనుకో, మూడోసారి తీసుకో మళ్ళీ 20 పిల్లలు, అప్పుడు 16-17 పిల్లలు బతికించినావు అనుకో. ఇక అప్పుడు ఏం చేస్తావు? 100 పిల్లలు, 500 పిల్లలు, 1000 పిల్లలు, 10,000 పిల్లలు కూడా నువ్వు పెంచుకోగలుగుతావు మామ. ఇట్లా చేయాలి. ఖాళీగా 6,000 పెట్టుబడితో 48,000 అని ఖాళీకి టైటిల్ ఇవి ఎట్లా అంటే ఖాళీ పైసలు చూసి రంగంలో దుంకినావు ఇక నేర్చుకోకుండా అంటే ఏమవుతుంది మామ? ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఆ యూట్యూబ్ వల్ల తప్పున్నదా, ఆడియన్స్ తప్పున్నదా తెలుస్తలేదు. కానీ ఎట్లయితుందంటే జమానా ఇక ఖాళీ పైసలు చూసి బిజినెస్లో దిగుతున్నారు మామ. పైసలు చూడండి ముందు, పైసలు చూస్తేనే నీకు తెలుస్తుంది ఆ బిజినెస్ ఎట్లా చేయాలి, ఎంత సంపాదన ఉంటుంది ఎట్లా అని. చూసిన తర్వాత బిజినెస్ని నేర్చుకోనికే ట్రై చేయి మామ. నేర్చుకున్న తర్వాత 3వ స్టెప్లో బిజినెస్లోకి దిగు. 2వ స్టెప్ మర్చిపోతున్నారు, డైరెక్ట్ పైసలు తీసి చూస్తున్నారు, డైరెక్ట్ బిజినెస్లో దుంకిపోతున్నారు. అక్కడ నేర్చుకునే పాయింట్ మర్చిపోతున్నారు మామ. మన ఛానల్లో మస్తు వీడియోలు ఉన్నాయి. నాటుకోడి పిల్లలకి ఏం తినిపించాలి, ఏం మెడిసిన్స్ వాడాలి, వ్యాక్సిన్స్ ఎట్లా చేయాలి, ఎట్లా పెంచాలి, రోగాలు వస్తే ఎట్లా తగ్గియాలి, ఈ మొత్తం వీడియోలు పెట్టినా మామ. అవి చూడండి. ఖాళీ ఇన్కమ్ ఇదేది ఈ సంపాదన వీడియోలే చూడకండి, ఇది కూడా చూసి అవి కూడా నేర్చుకోండి. చూసిన తర్వాత నేర్చుకో. నా ఛానల్లో ముందు వీడియోలు చూసిన తర్వాత నీకు అర్థమవుతుంది ఎట్లా పెంచుతున్నా నేను ఏం కథ. ఆ తర్వాత బిజినెస్లోకి దిగు. డైరెక్ట్గా నేను ఇక అయిపోయి ఇక 6,000 పెడతా, రోజు కూలి పోతా, నెలకు దాన సంచి తెచ్చుకుంటా, ఇక 48,000 సంపాదిస్తా ఇక అని నువ్వు ఫిక్స్ అవుతావు. కరెక్టే, అది ఫిక్స్ కావాలి. దాంతోపాటు ఇది కూడా అనుకోవాలి నువ్వు, అరే ఈ కోడి పిల్లలకు 6 నెలల దాకా పెంచాలంటే మావన్ వీడియోలు చూడాలి, వాడు ఎట్లా పెంచుతున్నాడు ఏం లేదు అని చూసి నేర్చుకొని బిజినెస్లోకి దిగాలి మామ. ఈ కడక్నాథ్ పిల్లలది ఇవాళ డే 4 లెక్క పెట్టేద్దాం. ఇవి నా చేతిలో ఎన్ని ఉన్నాయి? నైట్ పూట ఇప్పుడు మార్నింగ్ ఏం చేస్తున్నాం అంటే దీంట్లో తీసుకుంటున్నాం. 1 2 3 4. రమేష్ ఇక్కడ ఈ కోడి పిల్లలు తీసుకో. 4 అయిపోయినాయి. రాత్రిపూట జర్రా ఎలుకల భయం ఉన్నది కాబట్టి ఇన్లేజ్ కప్పి పెట్టిన ఉంటాం. ఇప్పుడు దీంట్లో 4 అయిపోయినాయి. ఇది 5 6 7 8 8 చిక్స్ అయిపోయినాయి మామ. ఇంకా మా రమేష్ తీసుకొస్తాడు ఇప్పుడు. 8 చిక్స్ అయిపోయినాయి. లెక్క పెట్టి 8 9 10 11 12 13 టోటల్ 13 చిక్స్ మామ. దీనికి ఏమనుకున్నారు కాలుకి? చాలు 13. ఇవాళ డే 4 పెద్దగా అవుతున్నాయి చూడు. డే 4 13 14 15 16 17 చిక్స్ ఉన్నాయి ఈ బాక్స్లో. తల్లి లేకుండా బల్బు లేకుండా పెంచుతున్నాం. ఎన్నాయి రమేష్డికి? 17. 18 19 20 21 22 23 మొత్తం 26 ఉంటాయి మామ. 23 ఆయన అవి 3 ఉన్నాయా? 23 ఇవి 3 ఎన్ని? 26 టోటల్ 26. మళ్ళీ వీటికి తిన్నిగా ఇగో ప్రతి పిల్ల మంచిగా నడుస్తున్నది, గట్టిగా అయిపోయింది, ప్రతిదీ యాక్టివ్గా ఉన్నది. మళ్ళీ ఇవాళ ఎంత దానా తింటాయి చూద్దాం. దానాకి ఏం చేద్దాం అంటే రమేష్ ఒక దానా రాదొద్దు, జర పెద్దది కావాలి ఇక. ఎందుకంటే జర చిన్నగా ఉండే 3 రోజుల దాకా నడిచింది. ఇక 4వ రోజు నుంచి దబాయించి తింటాయి.
పిల్లల కోసం ఈ డబ్బా తీసుకొచ్చాడు మా రమేష్. ఏం చేస్తామంటే దీన్ని ఇట్లుంచేస్తున్నా. ఇట్లుంచి ఏం చేస్తా, ఇగో 350 కింద జల్ల 350 గ్రామ్స్ దానా ఉంటుంది మామ దీంట్లో. 350 గ్రామ్ దానా వస్తుంది. ఇది వేస్తున్నా. ఇక చూద్దాం ఇక పొద్దున్న దాకా ఎంత దానా తింటాయి పిల్లలు అనేసి దీనికి కొద్దిగా చాలు కింద చల్లకుండా ఇప్పుడు దీంట్లో దిగి తింటాయి అన్నట్టు. ఇగో ఇట్లా దిగిన చూడండి. ఒక్క తిన్నదంటే కథం ఇక అన్నీ గపాగప్ తినేస్తాయి. 350 గ్రాముల ఎంత దానా తింటాయి పొద్దుకి. నేను లెక్క పెడతా డే 4లా. ఇగో ఇక్కడ వెయిట్ మిషన్ కూడా ఉన్నా. సెల్లులు పోయినాయి, దీన్ని సెల్లులు తీసుకొస్తా సాయంత్రం. తీసుకొచ్చి కథం చాలు చేసేద్దాం దానికి. ఇక మా రమేష్ ఒకసారి నీళ్ళలో నానిపిన దానికి ఏమో ఇక పని చేస్తావు పని చేయదో సెల్లులు వేస్తే చూడాలి, లేదంటే కొత్తది కొనుక్కురావాలి. చలో ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉన్నది. ఇక నీళ్ళలో ఏం చేస్తాం, ఈ దాంట్లో నీళ్ళు ఇస్తాం. రమేష్ ఎలా ఆ రెండిట్లో పెట్టు. ఈ డబ్బాలో తీసుకురా అప్పుడు నీళ్ళు. ఇగో ఈ లీటర్ డబ్బాలో తీసుకురా. చలో ఈ డబ్బాలో నీళ్ళు తీసుకొచ్చి బ్రూటాన్ కలిపేసి పెట్టేస్తాం. కత్తాం. మా అమ్మ ఇంట్లో చాలా పిల్లలకు ఈ దానాన్ని ఆయనతో తినొచ్చా అని అర్థమవుతలేదు. అందుకని కింద ఆగో అక్కడిక్కడ తిరుగులాడుతున్నాయి. ఇక మెల్లమెల్లగా అలవాటు అవుతాయి. లేదంటే మనకు ఫీడ్ కాస్ట్ ఎక్కువ వస్తుంది మామ. కింద పెట్టినాం అనుకో, ఏ దాన కింద చల్లిపోతే మట్టిలో కలిసిపోయింది అంటే ఫీడ్ కాస్ట్ ఎక్కువ వస్తుంది. ఇక మా రమేష్ నీళ్ళు తెచ్చిండు. నీళ్ళు తెచ్చిన తర్వాత ఏం చేస్తావు రమేష్, దీంట్లో కింద చల్లకుండా బ్రూటాన్ వేస్తున్నాం. బ్రూటాన్ వేసే ముందు ఏం చేయాలి రమేష్, ఊపాలి మొత్తం మిక్స్ అయినట్టు ఊపాలి. ఊపి ఇక ఇన్ని పిల్లలు ఉన్నాయి మా దగ్గర, 26 పిల్లలు ఉన్నాయి కాబట్టి దగ్గర ఒక 6 ml వేస్తాం. ఎయ్ చాలు చెయ్యి. దీంట్లో సగం దాంట్లో సగమే. ఇయ్యో 3 ml దాంట్లో 3 ml దీంట్లో వేసేసిన తర్వాత మొత్తం వేసి మళ్ళీ మూత గట్టిగా పెట్టు. ఈ తర్వాత ఇది తీసుకొని జర్ర దీన్ని గెలకాయిద్దాం, కలిపేద్దాం. ఇక కలిసిపోయింది. ఇది ఎందుకోసం అంటే జర పిల్లలకు బలానికి, ఇంకోటి లివర్ సాఫ్ ఉండడానికే పనిచేస్తుంది మామ. ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తేనే పిల్లలు తిన్నది మంచిగా అరిగి లివర్ సాఫ్ ఉండి, ఇంకోటి జర బలం వస్తుంది వీటికి అన్నట్టు. ఇక విటమిన్స్ ఉంటాయి మామ, ఏం లేదు మల్టీవిటమిన్స్ ఉంటాయి గట్లా అన్నట్టు. ఇక దాని తర్వాత ఈ నీళ్ళు ఏడబెడతావు అంటే ఉతారులో పెట్టు సరేనా. ఎందుకంటే కింద చల్లిపోయినాయి అనుకో, అరే దిగకు. దీంట్లో దిగినా కూడా పిల్లలు ఏం కావాలంటే మళ్ళీ బయటికి వెళ్ళేటట్టు ఉండాలి. అంతే హైట్లో వేయాలి. అగో అది దుంకి తాగుతున్నావు చూడగో, చూస్తే కదా అట్లా దుంకి తాగినప్పుడు కూడా బయటికి వెళ్ళాలి. అది చలిగా అరే వణుకు పడతావమ్మా బయటికి వెళ్ళు. అయ్యో గట్లా దుంకి తాగినా కూడా బయటికి వెళ్ళేటట్టు ఉండాలి. అంత హైట్లోనే వేయాలి. ఎక్కువ హైట్లో అంటే పెద్ద డబ్బా, ఇంత పెద్ద డబ్బా తీసుకొచ్చి దాంట్లో పెట్టొద్దు. దాంట్లో పడితే వెళ్ళదు అన్నట్టు కావద్దు. రమేష్ మధ్యాహ్నం దాకా ఒకవేళ అయిపోయినాయి అనుకో, జర ఫ్రెష్ నీళ్ళు కలిపాయి, మందు కలపకుండా డైరెక్ట్ నీళ్ళు కలిపాయి. 2 3 ఒక్క పిల్ల చచ్చిపోయింది అమ్మా. దీనికే ఎంత కొరికింది అన్నారు వాళ్ళు నిన్న. 21 పిల్లల నుంచి ఒక్క పిల్ల చచ్చిపోయిందంటే 20 ఉన్నాయి ఇప్పుడు. ఈ పిల్లకి ఎలక కొరికింది అన్నారు మా వాళ్ళు. జర చూద్దాం. ఇగో రమేష్ ఇగో స్టార్టర్ ఫీడ్ తీసుకున్నా. 350 గ్రాముల స్టార్టర్ ఫీడ్ తీసుకున్నాం మామ. ఇగో ఇట్లుంటుంది స్టార్టర్ ఫీడ్. ఈ స్టార్టర్ ఫీడ్ ఇట్లా వేస్తున్నా. ఏం చేద్దామంటే ఇగో 1 లీటర్ నీళ్ళు, మా బాతులు చూడంటే ఎట్లా వరులుతున్నాయి. ఇగో ఏం లేదు, 1 లీటర్ నీళ్ళలో ఏం చేస్తాయి ఇప్పుడు అంటే ఒక 5 ml బ్రూటాన్ కలిపేసినాను ఇట్లా. నేను ఎట్లా వరుకుతున్నా, నాకన్నా ఎక్కువ వరుకుతున్నాయి ఇప్పుడు బాతు. చలో ఇన్ని వేసేద్దాం. ఇక వేసేసిన తర్వాత జర్ర కలిపేద్దాం దీన్ని. మందును కలిపి ఇట్లా పెట్టి చలో బోర్లు వేసేద్దాం. గితే మామయ్య మార్నింగ్ పని ఏమి ఉండదు ఎక్కువ. దారేస్తాం, నీళ్ళు వేస్తాం, కథం. ఇక ఏముంటుంది అంటే మామ, ప్యూర్ డేసి నాటుకోడి పిల్లలు ఎట్లుంటాయంటే జర చిన్న సైజులో ఉంటాయి, ఎక్కువ చిన్న ఉంటాయి. అంటే 25 గ్రాముల నుండి 23 గ్రాముల పిల్లలు కూడా ఉంటాయి. కొన్ని 28 లాస్ట్ అనుకో, 28-30 గ్రాములు ఉందంటే అది మంచి వెయిట్లు ఉన్నట్టు ఆ పిల్ల. ఇక అందుకోసం చిన్న వెయిట్ల 20 గ్రాములు కానీ 22 గ్రాములు కానీ ఇట్లుంటాయి చూడు ఈ పిల్లలు. ఈ పిల్లలు ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండి కొద్దిగా కమ్జోర్ ఉండి అవి చచ్చిపోనికే ఛాన్స్ ఉంటుంది. గంతే తప్ప ఇక ఉంటుంది మామ. ఇగో 10 పిల్లలు వెళ్ళినాయి అంటే దాంట్లో నుంచి 8 బతుకుతాయి, 2 పోతాయి అన్నట్టు. నువ్వు ఎంత కష్టపడ్డా కూడా
ఆ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. 8-10 పిల్లల నుంచి 8 బతికినాయి అంటే మా గ్రేట్ అది. ఇక ఇప్పుడు ఏంటంటే మా దగ్గర 21 పిల్ల వెళ్ళింది, ఒక పిల్ల పోయింది ఇవాళ అంటే 20 పిల్లలు ఉన్నట్టు. ఇక 20 పిల్లల్లో మాకు ఎక్కడ తిరిగి 21 పిల్లలు వెళ్ళిండే కదా, దీంట్లో నుంచి 16-17 పిల్లలు బతికితే మస్తు మంచి రిజల్ట్ అన్నట్టు. ఇక దీనికోసం ఇక ఇక్కడ ఏది స్టార్టర్ ఫీడ్ పెట్టేసినాం, నీళ్ళలో బ్రూటాన్ వేసేసినాం, ఖతం. ఇగో రమేష్ దీనికోసం ఇక్కడ 3 వెయిట్ చేస్తున్నాయి చూడు, ఈ పాడేసి రాపో. ఇగో ఈ ఎలుకలే నిన్న మా పిల్లకి ఆ పిల్లకి చంపింది, ఇలా చంపింది కదా ఆ పిల్లకి, దానివల్లనే మా వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ ఎలుక కొరికినట్టు అయితే పిల్లకైతే లేదు, కానీ చూద్దాం. పాడే రమేష్ అవి 3 పాడే. చాలా పెద్ద కోళ్ళల్లో కూడా పోదాం. ఇప్పుడు మా రమేష్ ఏం చేసిండు అంటే జర్ర పొడి మన్ను పొడి పెండ ఉంది, ఇది ఇక్కడ తీసుకురా రమేష్. దాన్ని ఏం చేస్తామంటే దీని కింద జల్లు, కట్టెల కింద ఇట్లా జల్లు, ఎరువు జల్లినట్టు జల్లు. జర కట్టెల మధ్యలోకి పో గట్లా. అది ఎందుకు చల్లుతున్నాం ఇట్లా అంటే ఇది బెడ్ వేసి ఉన్నది మేము. బెడ్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే కోళ్ళు లెట్రిన్ చేసినప్పుడు ఇట్లా అతుక్కపోతుంది మొత్తం లెట్రిన్. ఈ అతుక్కపోవద్దు అంటే ఏం చేయాలంటే ఇట్లా ఇగో ఇది ఉంది కదా, ఆ మూల నుంచి చల్లుకుంటారా రమేష్, ఈజీగా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక అతుక్కపోదు అన్నట్టు ఏది బెడ్కు ఇట్లా. ఇక ఇది చూడు ఎట్లా అతుక్కున్నా అట్లా అతుక్కపోదు. ఇట్లా పొడి పొడి మన్ను కానీ లేదంటే జరా ఈ పొడి పైన నువ్వు కోళ్ళు లెట్రిన్ చేసినప్పుడు నువ్వు పైన జాడు కొట్టుకున్నావు అంటే కథం ఈజీగా వెళ్ళిపోతుంది. దట్టంగా రమేష్ మంచిగా అట్లే ఇట్లా. ఇప్పుడు ఇంట్లో ఎందుకు వేస్తున్నాం అంటే కాన్సెప్ట్ జర్ర అవతల పార్టిషన్లో ఏముందంటే జర్ర ఇవే మన ముంగీసలు అనేటివి గుడ్లను తినేస్తున్నాయి లోపలికి వచ్చి. ఈ పార్టిషన్లో మా పెద్ద కోళ్ళని వేయాలని జర ఉన్నది, అందుకోసమే ఇగో ఒక్క గంపనే గింతగానం వచ్చింది చూడు, ఈ నుంచి ఆడదానికి వచ్చింది. ఇట్లా నువ్వు ఒక 10 గంపలు ఇంత ఒక 30 ఫీట్లు పోయి 30 ఫీట్ల పార్టిషన్లు ఇడుచుకున్నావు అంటే నీకు మస్తు అవుతుంది. ఇగో